హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ బఠానీ పులావు అందులోకి ఆలు కుర్మా అనేది తయారు చేసుకుందామండి. ఇంటికి ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా పలావ్ చేసి పెట్టి అలా ఆలు కుర్మా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్లో కూడా తయారు చేయవచ్చు. ఈ కుర్మా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని మందపాటి తీసేసుకోండి కడాయి అయితే. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 లవంగాలు, అలాగే 4 మిరియాలు, 1 అనాస పువ్వు, అలాగే 3 ఇలాచీలు, అలాగే ఒక మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా అనేది వేసేసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ కొంచెం పోపులో వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసేసుకోండి. పోపులో కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. స్పైసీ అనేది చూసి వేసేసుకోండి కారము. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి గరిటె తీసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతా. కొంచెం పచ్చిమిర్చి పోపులో వేగిన తర్వాత నేను ఒక ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసుకున్నానండి. దాన్ని ఇందులో వేసేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం పలావ్లోకి ఆనియన్స్ అనేది. వేసిన తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కలిపేసుకొని గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే 2 క్యారెట్లు తీసుకున్నాను నేను. ఒక చిన్న బౌల్ అంతండి. అది తీసేసుకొని కూడా ఇందులో వేసేసుకోండి. క్యారెట్గా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. మరి చిన్నగా అయితే అందులో కనిపించవు. మనం ఎట్లాగో రైస్ బాయిల్ చేస్తున్నాం కాబట్టి. కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. మీరు ఫ్రెష్ అయితే కొంచెం తక్కువగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది మనకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. దీంట్లోనే ఒక కప్పు వరకు నేను పచ్చి బఠానీ అండి ఒక 1 అవర్ ముందు పాటు నానబెట్టాను. అవి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీర, పుదీనా అండి వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత పోపులోనే ఇవన్నీ ఫ్రై కావాలండి మనకు. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకు వేసే కొద్దీ. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టండి. మనకు ఫ్రై అయిపోతాయి ఇవి. అంతేనండి, ఒక నిమిషం పాటు మూత పెడితే సరిపోతుంది. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకోండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేయండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం కలిపేసుకుంటే సరిపోతుందండి. మీరు కొంచెం పుల్లగా ఉండే పెరుగు అయితే టేస్టీ వస్తుందండి మనకి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసిన తర్వాత అంతా కలిపేసుకోండి ఒకసారి బాగా కలిసేలా. ఆ పెరుగులో బఠానీ, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. చూడండి కొంచెం బాయిల్ అయిపోయింది కదా మనకు. దీంట్లో ఇప్పుడు నేను ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్. మీరు మామూలు రైస్తో అయినా చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇవి 300 గ్రామ్స్ వరకు ఉన్నాయండి రైస్ అనేది. ఇవన్నీ వేసేసి వాటర్ పోయేంత వరకు కూడా వీటిని కదుపుకుంటూ మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలండి రైస్ అనేది. మనకు అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇలా ఫ్రై చేస్తేనే. కొంచెం లైట్గా ఒక 2 నిమిషాల పాటు చేస్తే సరిపోతుందండి. ఒక నిమిషం పాటు మూత పెట్టండి. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. మనం మసాలాలు వేసాం, సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడితే అప్పుడు మనకు పలావ్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసేద్దామండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసేయండి సరిపోతుంది. మనకు అన్నం అప్పుడు పొడి పొడిగా వస్తుంది. మరీ వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా రైస్ అనేది అంత పొడి పొడిగా రాదు. పలావ్ అనేది అంత టేస్టీగా ఉండదండి. రైసు కొంచెం పొడి పొడిగా వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. మొత్తం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 15 నిమిషాల పాటు మూత పెడితే మనకు అన్నం పొడి పొడిగా చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు అన్నం పొడి పొడిగా. దీన్ని ఇంకో 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అప్పటి వరకు టచ్ చేయొద్దు, ఎందుకంటే అన్నం అంటుకుంటుందండి. ఇప్పుడు మనము ఆలు కుర్మా అయితే తయారు చేద్దామండి. ఫస్ట్ అయితే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న సైజు అల్లం ముక్క కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 7-8 వరకు జీడిపప్పులు వేసేసుకోండి. ఫస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని
మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఈ రకంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 2 లవంగాలు, 2 ఇలాచీలు, అనాస పువ్వు, అలాగే 4 మిరియాలు కూడా వేసేసుకోండి పోపులోనే. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడే వరకు వేయించండి సరిపోతుంది. దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి, చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. మనకు గ్రేవీ లాగా వచ్చేస్తుంది అప్పుడు. ఇందులో కొంచెం ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 3 టమాటాలు అనేది తీసేసుకొని ఇందులో వేసేసుకోండి. అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. మనకు ఆనియన్స్‌ను టమాటా గ్రేవీ లెక్క వస్తుంది. అందుకని చిన్నగా కట్ చేసుకోమన్నాను నేను. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోండి. అంతా ఒకసారి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. టమాటా అనేది పూర్తిగా మగ్గిపోతుంది మనకు. చూడండి కొంచెం టమాటా అనేది హాఫ్ బాయిల్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకుంటున్నానండి నేను. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి, అదంతా ఇందులో వేసేయండి. ఇప్పుడు మనము జీడిపప్పు, అల్లం వెల్లుల్లి ధనియాలు అంతా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి. అంత బాగా కలిసేలా, ఈ పేస్ట్ అంతా కలిసేలా పోపులా. చూడండి ఇది కొంచెం పోపులో కలిసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసుకోండి. మనకు పెరుగు వేయగానే కలిపేసుకోవాలండి, ఎందుకంటే పెరుగు అనేది గడ్డలు కడుతుంది మనం కలపకుంటే. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి. కారం అనేది స్పైసీ తగ్గట్టు వేసేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవచ్చండి. స్పైసీ అనేది కొంచెం నేను ఎక్కువగానే వేసేసానండి, ఎందుకంటే కుర్మా అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందనేసి. మీరు కారం అనేది చూసి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. నేనైతే ఎగ్జాక్ట్గా ఒక టీ స్పూన్ వరకు వేసానండి. ఉప్పు అయితే కరెక్ట్గానే సరిపోయింది మాకైతే. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంత బాగా కలిసేలా. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. మొత్తం అన్ని మసాలాలన్నీ కలిసేలా ఒకసారి. కారం, ఉప్పు అంతా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేయండి. ఇలా వాటర్ పోసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి వాటర్ అంతా కలిసేలా కూడా. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి, వాటిని చెక్కు తీసి పెట్టేసుకున్నాను, బాయిల్ చేసుకోలేదండి. ఈ మసాలాలోనే బాయిల్ అయిపోతాయి మనకు. ఇప్పుడు ఆలు అనేది ఆ సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే ఆలు కుర్మా అంత బాగుండదు, బాగా బాయిల్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి, అప్పుడు చాలా టేస్టీగా ఉండదు. మనకు ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసాం కాబట్టి సరిపోతుందండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చివరిగా మనం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత కూడా మందపాటి గిన్నె తీసేసుకోవాలండి, అప్పుడు అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. కొత్తిమీర చల్లాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి దించేస్తే సరిపోతుందండి. ఇలా అయిపోతుంది మనకు. అంతేనండి, వేడి వేడి పలావ్లోకి అందులోకి తగ్గట్టుగా మనము ఆలు కుర్మా అనేది తయారు చేసామండి. ఈ పలావ్లోకి పెరుగు రహిత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ఆలు కుర్మానే కాకుండా. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ కుర్మా కూడా చపాతీ, పుల్కా, బటర్ నాన్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కుర్మా అనేది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.